ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉన్నది లులు మాల్లో. లాస్ట్ 1 వీక్గా హైదరాబాద్లో వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి. మేమైతే బయటకు అస్సలు రావట్లేదు. సో ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని ఈరోజైతే ఇలా బయటకు వచ్చాము. నేను ఇదే ఫస్ట్ టైం రావడం లులు మాల్కి. చాలా డేస్గా అనుకుంటున్నా, బట్ నాకు టైం కుదరట్లేదు. ఫైనల్లీ టుడే ఐఎమ్ హియర్ విత్ మై సిస్టర్ అన్నమాట. మేమంతా కలిసి వచ్చాము ఈరోజు. అండ్ మనకి ఇక్కడికి లోపలికి రాగానే ఇలా ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం నాన్ వెజ్ ఉంటుంది. ఫిష్, చికెన్, మటన్ అండ్ లైవ్ కౌంటర్స్ కూడా ఉంటాయన్నమాట. మనం ఏదైనా ఫుడ్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు వింతగా అనిపించింది ఏంటంటే ఎండు చేపలు కూడా అమ్మేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చేపల్లో మనకి అన్ని టైప్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు మ్యారినేట్ చేసినవి కూడా ఉంటాయి అన్నమాట, రెడీ టు కుక్. ఇవి ఇలా మనం ఇంటికి తీసుకెళ్ళి ఫ్రై చేసుకోవడమే. నాకైతే ఎందుకో కానీ ఫ్రోజన్ ఫుడ్స్ అయితే అస్సలు తీసుకోబోలేదు. నేను వాటి జోలికి కూడా వెళ్ళను ఎప్పుడు కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం మటన్ ఏరియా. చూడండి, బోటీ వరకు అయితే కొంచెం బెటరే అనిపిస్తుంది. ఎందుకంటే మనం కొనుక్కొని చేసుకొని అదంతా కష్టం కదా. నాకైతే ఎప్పుడు చేయలేదు, నాకు ఈవెన్ రాదు కూడా. సో ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు బై హియర్. బుర్ర కూడా పెట్టాడు చెల్లి అలాగా. 390 59 రూపీస్ మటన్. నాకెందుకో మటన్ విషయంలో కొంచెం భయం వేస్తుంది. బయట ఎక్కడైనా తీసుకోవాలి అని అనిపిస్తే. ఇక్కడ ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయి. కాస్ట్ కూడా బయటతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంది. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. చూపించు. 5 పీసెస్ ఎంత కాస్ట్? ఇప్పుడు మీరు చూస్తుంది చికెన్ కౌంటర్. చికెన్ కౌంటర్లో కూడా మనకి ఇలా చికెన్ మ్యారినేట్ చేసి ఉంచారనమాట. ఇలా తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వంట చేసుకోవడమే. ప్యాకింగ్ మాత్రం చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. మరి చికెన్ ఫ్రెష్ కాదో నాకైతే తెలీదు. మీరు ఇక్కడ ప్రైస్ బోర్డ్స్ కూడా చూడొచ్చు, కాస్ట్ ఏ రేంజ్లో ఉంది. ఇంటికి వెళ్ళి ఫ్రై చేసుకోవడం. మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫుడ్ రిలేటెడే ఉన్నాయి అన్నమాట. వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్, ఇలా అన్ని సెషన్స్ కూడా కిందనే ఉన్నాయి. ఈవెన్ బేకరీ ఐటమ్స్ కూడా. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వెజిటేబుల్ సెషన్ అన్నమాట. నాన్ వెజ్ అయితే అయిపోయింది. మోస్ట్లీ మా ఇంట్లో అంతగా నాన్ వెజ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు తినట్లేదు కాబట్టి సో వీఆర్ మూవింగ్ టు వెజ్. నేను చూసినట్టయితే ఇక్కడ మనకి ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా రకాలైతే ఉన్నాయి విత్ ఫుల్ చాలా ఫ్లేవర్స్ అన్నమాట. నేను చాక్లెట్స్ అస్సలు తినను, బట్ ఐస్ క్రీమ్స్ మాత్రం చాలా ఎక్కువగా తింటాను. దట్టు రైనీ సీజన్ వర్షం పడుతున్న టైంలో అయితే ఇంకా ఎక్కువగా తింటాను. ఎవరికైనా హాట్ వెదర్లో కూల్గా తినాలనిపిస్తుంది. అదే కూడా వర్షం పడినప్పుడే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అనమాట. కానీ మా ఆయన నాకు ముందే వార్నింగ్ ఇచ్చారు, ఐస్ క్రీమ్ తిని ఏమైనా జలుబు తెచ్చుకున్నామంటే కాలు ఇరగొడతా అని. సో ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీథింగ్, జస్ట్ మూవింగ్ టు వెజిటబుల్ సెషన్. చెల్లి కొనవా వెజిటేబుల్స్ దిగదా మనకి? మా చెల్లి ఇప్పుడు ఏదో తప్పక కాయగూరలు అయితే తింటుంది, కానీ తనకి అస్సలు దిగదు. తిండిదేట్లేదు కానీ మామిడికాయలు ఏదైనా తింటుంది అంటే అది పొటాటో మాత్రమే. ఆలుకి మించి ఇంకేం ముట్టదు. అలాంటిది ఇప్పుడు అది మొత్తం కాయగూరలే తింటుంది. నాకే షాకింగ్ అనిపిస్తుంది ఎలా తింటుందా ఏంటా అని చెప్పి. తనకి 24/7 నాన్ వెజ్ ఉంటే పిచ్చి అన్నమాట. మార్నింగ్, ఈవినింగ్, నైట్ 3 పూటలు చికెన్ పెట్టినా తింటుంది. ఇది యాపిల్ పింక్ లేడియా? ఇక్కడ యాపిల్స్ అయితే ఏదో వనంలా ఉందన్నమాట. పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, పింక్ లేడీ, రెడ్ లేడీ అని చెప్పి. బట్ చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి నాకు తెలిసి ఇవి మా ఇంట్లో ఉన్నాయి. ఆలు బుకారా. ఇవి ఎలా ఉన్నాయి చెప్పు, పిల్లలు ఆడుకునే బొమ్మల్లా లేవు. ఏది నాకు ఈ ఫ్రూట్స్ అన్నీ చూస్తే తినడం విషయం పక్కన పెడితే చూడడానికి మాత్రం చాలా బాగుందన్నమాట. అంత కలర్ఫుల్గా చాలా నీట్గా కనిపిస్తుంది. పెళ్ళికి ముందు నేను మా చెల్లి అయితే ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి చాలా దూరంగా ఉండేవాళ్ళం. మా డాడీ కూడా డైలీ తీసుకొస్తారు, బట్ మేము ఏం తినేవాళ్ళం కాదనమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్స్ కంప్లీట్లీ చేంజ్డ్. మోస్ట్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్సే తీసుకుంటున్నాము.
ఇక్కడ మనకి అన్ని సీజనల్ ఫ్రూట్స్ కూడా రీజనబుల్ రేట్లోనే అవైలబుల్గా ఉన్నాయి. రేట్స్ అయితే బయటతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం పర్వాలేదు. ఇంకా ఆఫర్స్ కూడా నడుస్తుంది కాబట్టి ఇంకా కొంచెం మనకి తగ్గుతూ వస్తుంది. మేమైతే ఇక్కడ కొన్ని అవకాడోస్ అండ్ కివీ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే బయటతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంది. మేముంటున్న ఏరియాలో అయితే అవకాడోస్ మోస్ట్లీ ఒక పీస్ 70-80 రూపీస్ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ కిలోస్లో అమ్ముతున్నారు. అండ్ దట్ టు ఈరోజు 20% డిస్కౌంట్ కూడా ఉంది. సో మాకు కొంచెం తక్కువ రేట్కే వచ్చిందనమాట కిలో అవకాడో. నాకైతే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోవడం అస్సలు రాదన్నమాట. తెలీదు ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పి. మోస్ట్లీ మా హస్బెండే అవన్నీ చూసుకుంటారు. ఆల్మోస్ట్ మా ఇంట్లో ప్రతిరోజు ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మాకు 24/7 దానికైతే ఏ డోకా ఉండదు. నాకైతే మురీలు, చేగొడియాలు, మిక్స్చర్ ఇలాంటివి అంటే చాలా ఇష్టం అన్నమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అవన్నీ కంప్లీట్గా మర్చిపోయినా నేనైతే. మా హస్బెండ్ అస్సలు తీసుకొనే రారు. సో ఇంకా చేసేదేం లేక తిని ఐ హ్యాబిట్యుయేటెడ్ అనమాట ఇలా ఫ్రూట్స్ తినడం. ఇక్కడ మనకి చూస్తే మస్క్ మెలన్ ఉంది కదా, నాకు ఇది ఫ్రూట్ తినడం కంటే జ్యూస్ తాగడం చాలా ఇష్టం. నేను ఏదైనా ఎక్కువగా జ్యూసెస్లో తీసుకుంటాను అంటే ఫస్ట్ గ్రేప్, నెక్స్ట్ వచ్చి మస్క్ మెలన్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ బేకరీ ఉంటుందని చెప్పాను కదా, అది కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. ఈ పక్కనే మనకి స్వీట్ సెషన్ కూడా ఉంటుంది. సో స్వీట్ లవర్స్, బేకింగ్ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. డోనట్స్, కప్ కేక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, స్వీట్స్ ఇలా అన్ని రకాలు ఉన్నాయి. కానీ ఎందుకో మాకు చిన్నప్పటి నుంచి తీసుకుని పింక్ కలర్ పర్సన్స్ కాదు. ఇది మా డాడీ ఉండడం వల్ల మా ఇంట్లో ఇది కంప్లీట్గా అవాయిడ్ చేసింది చిన్నప్పటి నుంచి. సో అందుకు మాకు స్వీట్ పెద్దగా అలవాటు లేదు, ఇష్టం లేకుండా కూడా పోయిందన్నమాట. మా చెల్లి మాత్రం కొంచెం బేకరీ ఐటమ్స్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతుంది. లైక్ బర్గర్స్, డోనట్స్, కేక్స్ అది చాలా ఎక్కువగా తింటుందన్నమాట. కానీ మా మరిది గారు స్ట్రిక్ట్లీ సైడ్ నో అన్నమాట. ఏం కొనలేదు, సైలెంట్గా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం చెప్పాను కదా, అక్కడ కివీ తీసుకొని ఇప్పుడు మేము నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. అమ్మాయిలకి జూడియో అంటే ఒక ఎమోషన్ అన్నమాట. జూడియో కనిపించిందంటే అందులో అది పెట్టకుండా బయటకు రాలేము, అవ్వాలని అనిపించదు కూడా. కానీ నా భార్యకి ఈరోజు సండే అయినప్పటికీ కూడా ఆఫీస్ నుంచి ఒక అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల నేను బ్యాక్ వెళ్ళాల్సి వచ్చింది. చేసేది ఏం లేదు, నేనైతే కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అనమాట. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. దిస్ ఈస్ ఫర్ టుడే వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.